తెలంగాణ కోసం తెర వెనుక కృషి చేసిన వారిలో యాదవ్ రెడ్డి ఒకరని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో పుష్పావిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్సీ కోంపల్లి యాదవ్ రెడ్డి రచించిన నట్స్ బోర్డ్స్ ఆఫ్ వార్ అండ్ పీస్ అనే పుస్తకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. పదవుల కోసం కాకుండా సిద్ధాంతాల కోసం, ప్రజా సమస్యల కోసం జైపాల్ రెడ్డి, యాదవ్ రెడ్డి పనిచేశారన్నారు. తెలంగాణ బిల్లును ఆమోదించడంలో జైపాల్ రెడ్డితో పాటు యాదవ్ రెడ్డి తన బాధ్యత నిర్వర్తించారని చెప్పారు. చాలా మంది సిద్ధాంతాలు చెప్తుంటారు, కానీ వాళ్ళు చెప్పే సిద్ధాంతాలను వాళ్ళు పాటించే వాళ్ళు చాలా కొద్దిమంది. కానీ యాదవ్ రెడ్డి గారు ఏ సిద్ధాంతం అయితే చెప్తాడో, ఏ సిద్ధాంతం అయితే ఈ రోజు వారు మన ముందు పెట్టినరో వారు చిత్తశుద్ధితోని పాటించండి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్పదలుచుకున్నాను. ఈ సందర్భంగా వారు విద్యార్థి దశ నుంచి వారు జైపాల్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. అంటే ఆ కనెక్షన్ ఏందో నేను చాలా సంవత్సరాలు ఆలోచన చేసిన కానీ నాకు అర్థం కాలే. ఇప్పుడు యాదమామ చెప్పడంతో వారికి ఇంగ్లీష్లో నైపుణ్యం ఉండడం వల్లనే జైపాల్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా వారు ఉన్నారని ఇప్పుడు నాకు అర్థమవుతున్నది. సీతారాం ఏచూరి గారు, సురవరం సుధాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు హార్డ్ కోర్ కమ్యూనిస్టులు అయితే, జైపాల్ రెడ్డి గారు, యాదవ్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వీళ్ళు సాఫ్ట్ సైడ్ ఆఫ్ కమ్యూనిస్ట్. వీళ్ళు ఎప్పుడు కూడా క్యాపిటలిజం వైపు కానీ కమ్యూనలిజం వైపు కానీ చూడలేదు. వీలైనంత మేరకు అలాంటి ఫోర్సెస్కు వ్యతిరేకంగా, అలాంటి ఫోర్సెస్ను నియంత్రించడానికి వీలైనంత మేరకు వాళ్ళు కృషి చేస్తూనే ఉన్నారు. చాలామంది సిద్ధాంతాలు చెప్తుంటారు, కానీ వాళ్ళు చెప్పే సిద్ధాంతాలను వాళ్ళు పాటించే వాళ్ళు చాలా కొద్దిమంది. కానీ యాదవ్ రెడ్డి గారు ఏ సిద్ధాంతం అయితే చెప్తాడో, ఏ సిద్ధాంతం అయితే